వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. యాదృచ్ఛికమో ఏంటో తెలియదు కానీ ఆ స్వామివారి గరుత్మంతుడి జాతికి చెందిన ఒక పక్షి సింబల్ని మా బర్డ్ మీడియా లోగోగా పెట్టుకోవడం నిజంగా మేము గర్వకారణంగా భావిస్తున్నాం. మరి మా వాళ్ళకి మేనేజ్మెంట్కి బర్డ్ అని పెట్టాలని ఏ క్షణాన్ని అనిపించిందో నేను జాయిన్ అయిన దగ్గర నుంచి దాదాపుగా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి వివరాలు చాలా వరకు కవర్ చేయడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి తప్పొప్పుల నుంచుతూ. సో ఇవాళ మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చింది. అయితే ఇది ఆఖరిసారి హెచ్చరిక. ప్రతిసారి వస్తారు, ఏదో మాట్లాడి వెళ్ళిపోతారు. పవన్ లాంటి వాళ్ళు ఏదో 10 నిమిషాలు మాట్లాడతారు, ఆవేశంతో గొంతు చించుకుంటారు. అక్కడికి మన ఇష్టంలే ఏదైనా చేయొచ్చు అనుకునేటువంటి వాళ్ళకి ఇట్స్ ఎ లాస్ట్ వార్నింగ్. చాలా క్లియర్గా చెప్తున్నానండి. ఎందుకంటే చూశాను, ఒక 2 వీడియోలు మనం చూసాం. ఆలయాలు నిర్మాణానికి సంబంధించిన దాంట్లో కావచ్చు, లేదంటే టీటీడీ మీద వీళ్ళు వ్యతిరేకిస్తున్నారన్న దాని మీద కావచ్చు, కొంతమంది మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఎంత మనస్తాపానికి గురి చేశాయి అనేది నాకు తెలుసు. నానే కాదు, యావత్ భక్త సందోహాన్ని అందరినీ కూడా చాలా వరకు. సో ఎందుకు పవన్ మళ్ళీ ఇప్పుడు ఇది తీసుకొచ్చావంటే, అంటే వీళ్ళకి ఈ ఆగట్లేదు, వీళ్ళకి ఈ షుగర్ అనేది ఆగట్లేదు. నేను షుగర్ పేషెంట్ని ఎవరైనా అవమానించట్లేదండి, నేను కేవలం వీళ్ళని మాత్రమే అంటున్నాను. ఇష్టారీతిన ఉంది కదా అని చెప్పి సోషల్ మీడియా మా ఇష్టం, మేము రాసుకుంటే వెళ్ళిపోతాం, ఏది దొరికితే దాన్ని రాసుకుంటే వెళ్ళిపోతాం అంటూ నెగిటివ్ ప్రాపగాండా చేయడం, ఆ ప్రశస్తిని తగ్గించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నిజంగానే ఇవాళ మళ్ళీ ఏమొచ్చింది అంటే, నేను ఆల్రెడీ చూసాం, మహారాష్ట్ర నుంచి ధోల్ కళాకారులు ఒక 30 మంది వచ్చి అక్కడ ప్రదర్శన చేశారు. ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆల్ ఓవర్ ఇండియాలో ఇన్విటేషన్స్ పంపించారు, మీ కళా ప్రదర్శన ఇక్కడ ఇవ్వండి అని చెప్పి చాలామందికి. అందులో ఒక 18 రాష్ట్రాల నుంచి వాళ్ళ కళా ప్రదర్శనలు ఇవ్వడానికి కళాకారులు అత్యంత భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది, అత్యంత భక్తి శ్రద్ధలతో. కానీ ఇది వీళ్ళకి ఎలా కనిపిస్తుందంటే, ఏమనంటే బయట సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ అన్నీ నడుస్తున్నాయి కదా, బయట కాదు కదా అన్నటువంటి మా వాగుడు బాగానే ఉంది. సో ఇప్పుడేమైందిట, మనం చూసాం, కాంతారా అనేటువంటి సినిమా ఒకటి గతంలో రిలీజ్ అయింది. కాంతారా చాప్టర్ 1 అనేది కొత్తగా రాబోతుంది. దర్శకుడు కమ్ నటుడైనటువంటి రిషబ్ శెట్టి ఆయన నటనలో. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి గతంలో కాంతారాలో బాగా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి వరాహ రూపం అనేటువంటి ఒక పాటను అక్కడ మామూలుగా పెట్టుకొని దానికి అభినయిస్తూ ఏదైతే భూతకోల అనేటువంటిది ఏదైతే ఉందో, గుళిగ నృత్యం ఏదైతే అక్కడ ఉందో కాంతారాలో చూపించింది, ఆ ప్రదర్శనని కర్ణాటక భక్తులు ఇక్కడ ప్రదర్శించారు. అంతే, వాళ్ళు చేసినటువంటి పని అదొక్కటే అక్కడ. దానికి వీళ్ళు ఏమంటున్నారు, సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా భూతకోల జానపద నృత్యాన్ని నిర్వహించిన నిర్వాహకులు అయితే ఇలాంటివి తిరుమలలోనే కాదు ఏ ఆలయాల్లోనూ కూడా నిర్వహించకూడదు అంటూ మండిపాటు. మరి ఏ ఆలయాల్లోనూ నిర్వహించకూడదు అంత మండిపాటు అంటే దానికి ఏమన్నా స్పెషల్గా ఆర్డర్ ఉందా? భూతకోల అనేటువంటిది ఏమన్నా వేరే సంబంధించినటువంటిదా? కాదు కదా, హిందూ సాంప్రదాయంలో భాగం కాదుట ఇది, ఆత్మలకు సంబంధించిన ఆచారం అంటూ నెట్టింటి కామెంట్. అసలు ఏం తెలుసు భూతకోల అనేటువంటి దానికి? అసలు భూత అనేటువంటి పదానికి అర్థం ఎవరికైనా తెలుసా? సో దాని గురించి వచ్చి ఇప్పుడు ఇక్కడ మాట్లాడతారు. దీన్ని ఇక్కడ ఇది చేశారు, అనాచారం ఇది. అసలు కొంచెం కూడా అవగాహన లేకుండా భూతకోల నిర్వహించిన వారిని బహిష్కరించాలి అంటూ డిమాండ్. అసలు తిరుమలలో ఆగమశాస్త్ర నిపుణులు ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్న తిరుమల భక్తులుట. మరి ఏ భక్తులు ప్రశ్నిస్తున్నారో నాకు తెలియదు. చాలామంది భక్తుల కింద వాళ్ళే కామెంట్లు కూడా పెట్టడం జరిగింది. అసలు నీకు ఏం తెలుసయ్యా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇష్టం వచ్చినట్టు, ఏమనుకుంటున్నావు అని చెప్పి వాళ్ళే అంటున్నారు. ఎందుకంటే ఈ భూతకోల లేదు కాంతారాలో ఏదైతే దైవ స్వరూపం కింద మనం అక్కడ చూసామో అది ఎవరిదండి? ఆ పాటలోనే ఉంది కాంతారాలో, వరాహ రూపం. వరాహం అంటే ఏంటి? ఆ విష్ణుమూర్తి అవతారం కాదా? వరాహస్వామి ఎవరు? విష్ణుమూర్తి అంశ కాదా? క్షేత్రపాలకుడు లేదంటే ఆ క్షేత్రానికి ఎవరిదండి? దాన్ని ఏమని పిలుస్తారు? వరాహ క్షేత్రం అంటారు. మరి అలాంటి చోట వాళ్ళ ఆ గుళిగ నృత్యం అనేది మేబీ ఆ పాట పెట్టడం అంటే ఓకే, ఇది మనకు ఫెమిలియర్ అయింది కాబట్టి దీన్ని పెడితే సరిపోతుంది అనుకుని పెట్టుకుని ఉండొచ్చు. అది అందులో ఏం డీజేలు డించిక్కులు లేవుగా. మన వచ్చిన సూర్యగ్రహణ నేపథ్యంలో ఆలయాన్ని మూసేస్తున్నారు అన్నప్పుడు అక్కడ ఫోటోగ్రాఫర్లు ఎవరో ఫోటోలు దిగారు ఇది అన్న దగ్గర కూడా రచ్చ మొదలు పెట్టేశారు అందులో ఉన్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా వచ్చి ఇలాగ ఎంతోమంది చేస్తూ ఉంటే, ఈ నృత్యాలు ఇవన్నీ ఇక్కడ చేసి వాళ్ళ కళారూపాలను ప్రదర్శిస్తూ ఉంటే టీటీడీ చైర్మన్ స్వయంగా ఇన్విటేషన్లు పంపించారు. 18 రాష్ట్రాల వాళ్ళకి టీటీడీ బోర్డు వాళ్ళందరూ పంపించారు, అయ్యా మీ కళారూపాలను ఇక్కడ ప్రదర్శించండి అని చెప్పి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం,
వరాహస్వామి గురించి తెలియదు, వరాహ క్షేత్రం గురించి తెలియదు, ఏమీ తెలియదు ఒక్కడికి. అయినా సరే మాకు సోషల్ మీడియా ఉంది, మేము ఇష్టం వచ్చినట్టు మేము వాగేస్తాం, ఇంతే, ఇంతకు మించి ఏం లేవు. కుక్కమూత పిందెలు అంటారు సారా, అలా తయారయ్యారు వీళ్ళందరూ. అసలు ఏమిటో తెలియకుండా ఆగమశాస్త్రం ఏమిటి, ఆగమశాస్త్ర నియమాలు ఏమిటి, అందులో ఏముంది, వెంకటేశ్వర స్వామి విగ్రహ వైభవం ఏమిటి, ఆయన వైభవం ఏంటి, అసలు ఆయన ఏ విధంగా అక్కడ వెలిశారు, అక్కడి నుంచి తిరుమల ఆలయం ఏ విధంగా వచ్చింది అనేటువంటి దాని మీద కనీసం ఒక అవగాహన లేక ఇష్టరీతిన మాట్లాడేటువంటి మాటలు ఇవి. ఇంకేమన్నాళ్ళు వెళ్ళని. అందుకే చెప్తున్నా, ఇంకా ఉపేక్షించేదైతే డెఫినెట్గా లేదు. 100% వెక్స్ అయిపోయి ఉన్నారేమో భక్తులు, ఇక ఉపేక్షించేదైతే ఖచ్చితంగా లేదు. అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడతాం, అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఎవరిన చేశారు అంటే మాత్రం ఒక్కసారి కనుక కేసు నమోదైందా జీవితాంతం ఇంకా లోపలే ఉండాలి. 100%. దానికి తగ్గ శిక్షలు కూడా, చట్టాలు కూడా కావాలి. ఇది ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటువంటిది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎక్కడన్నా పొరపాటు వచ్చింటే కూడా క్షమించండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.